హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే సూప్ అండి. రాగి సూపు హెల్త్కి చాలా మంచిది. ఇలాగ చేసుకొని తింటే చూడండి ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ చేసి ఇచ్చామనుకోండి చాలా బాగుంటుందండి. దీని ప్రిపరేషన్ చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలాగ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్, తర్వాత బెండకాయ, మన ఇష్టం అండి. ఏం వెజిటేబుల్స్ మన దగ్గర అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్న ఒక్కటే వేసినాను. ఇందులో క్యాబేజ్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగా వేయించుకోవాలండి. మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇంకా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. ఇలాగ ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 4 వేసినానండి. ఇలాగ 4 గ్లాసులు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఒకసారి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, ఇది మరిగేలోపు మనం పిండి వేసుకుందాము. చూడండి, ఇలాగ 2 స్పూన్ల రాగి పిండి తీసుకొని ఇలాగ వేసుకోవాలండి. ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇంకా పిండిని అంతటిని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలాగ మరుగుతున్న దీనిలోకి వేసుకోవాలి. ఇంకా మరొకసారి ఇలా కలుపుకొని ఇంకా వేసేసుకుందాము. చూడండి, ఇలాగ వేసుకోవాలండి. ఇంకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఒక 2 మినిట్స్ అలాగా మరిగితే చాలండి. ఇంకా సూప్ రెడీ అవుతుంది. ఇందులోకి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇంకంతా ఇలాగ మరిగింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. లాస్ట్గా ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకా అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇంకా సూప్ రెడీ అయిందండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి చేసి పెట్టినాం అనుకోండి, చాలా హెల్దీ సూప్ అండి ఇది. చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సూప్ అయితే సూపర్గా ఉందండి. ఇలాగ చేసుకొని తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిది. అన్ని విధాలా చాలా బాగుంటుందండి ఇది. అంతే అండి ఈ వీడియో. ఇంకా బై ఫ్రెండ్స్.